అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. రామస్య ప్రియదర్శిని శమే శమయతే పాపం శమే శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని. రావణ సంహారం చేసిన తరువాత అయోధ్యకు తరలి వెళ్ళేటువంటి తరుణము దశమి అండి. ఆ దశమి రోజునే మనం విజయదశమిగా చేసుకుంటున్నాము అనేది. ఇంకొకటి ఏంటంటే ద్వాపర యుగంలో ఉత్తర గోగ్రహణం తరువాత అజ్ఞాతవాసం ముగించుకుని పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు విరాట్ రాజు కొలువుకు వెళ్ళేటప్పుడు ఈ జమ్మి చెట్టు పైన ఆయుధాలని భద్రం చేస్తారు. జమ్మి చెట్టు గంధర్వుడు దేవత అన్నమాట. వారు వచ్చేంత వరకు కూడా సంవత్సర కాలము ఆయుధాలని భద్రం చేస్తుందండి. ఉత్తర గోగ్రహణం తర్వాత ఆఖరి రోజు అజ్ఞాతవాసం తొలగిపోయేటువంటి సందర్భంలో ఈ మహారాజా వారి యొక్క వంశస్థులు ఇక్కడ మనకి కొలువు తీరున్నారండి. ఆయన గన్ను పేల్చడంతో మన సంబరాలు మొదలైపోతాయి. మరి మీరందరూ కరతాళ ధ్వనులు మోగిస్తే ఆయన గల్లు పేల్చుతారు. రాజావారు, మేము ఉత్సవాలు ప్రారంభించుకోవచ్చా? బేసిక్గా ప్రారంభించుకోవచ్చు. ధన్యవాదములండి.